ఆయిల్ వచ్చిందా ట్యాంక్ సేల్స్ ఎక్కువ నైట్ నుంచి ఇప్పుడు వరకు కావాలి క్లోజింగ్ బ్యాలెన్స్ 2 వేసమంటావా? ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ కొరతగా ఉందని చెప్పి ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురయ్యి పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు నిజంగానే ఆ సిచ్యువేషన్ ఉందా లేదా అనే విషయం మీద ప్రతి మండలంలో కూడా తహసీల్దారులు ప్రతి పెట్రోల్ బంకును విజిట్ చేసి అక్కడ పరిస్థితులను గమనించి వాస్తవిక వివరాలను ప్రభుత్వానికి అందజేస్తున్నాము. అందులో భాగంగా మనం పొదలకూరులో కూడా ప్రతి ఒక్క పెట్రోల్ బంకును సందర్శించడం జరుగుతుంది. ఇక్కడ వాస్తవంగా అయితే డీజిల్ కొంత కొరత ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇకపోతే గవర్నమెంట్ వారు ఈ పరిస్థితులను అధిగమించడం కోసం ఒక 2-3 రోజులు తక్కువ మొత్తంలో వాహనాలకు ఆయిల్ని పట్టాలని చెప్పున్నారు. ఏ విధంగా అంటే బైకులకైతే ఒక 100 రూపాయలకి, అలాగే ఆటోలకి అయితే 200, కారు 4 వీలర్స్కి అయితే 500 వరకు మాత్రమే పెట్టి అందరూ కూడా దీనికి సహకరించి ఈ యొక్క పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చుకునేదానికి అందరూ కూడా తమ వంతు సహకారం మాకు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దీన్ని అవగాహన చేసుకొని పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కట్టకుండా లేనిపోని అపోహలు పెట్టుకోకుండా ఉండాలని మనవి చేస్తున్నాం. మళ్ళీ